హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 23ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ ఇద్దరు సన్ గ్లాసెస్ షాప్కి అయితే వెళ్తారన్నమాట. మన హీరోయిన్ అయితే అన్ని సన్ గ్లాసెస్ అనేవి వెతికి ఇది ఎలా ఉంటుందో చూడు అని చెప్పి హీరోకి అయితే ఒక్కొక్క సన్ గ్లాసెస్ అనేవి పెడుతూ ఉంటుంది. హీరో అయితే పెట్టించుకుంటాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏమైంది, నువ్వెందుకని నాతో మాట్లాడడం లేదు, నేను అసలు వాగుతున్నదాన్ని వాగుతూనే ఉన్నాను కదా అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడనమాట, ఏంటి నేను మాట్లాడట్లేదా, నువ్వు నాతో ఏమైనా మాట్లాడుతున్నావా, నువ్వు జస్ట్ ఏమని చెప్తున్నావు, ఈ సన్ గ్లాసెస్ బాగున్నాయా ఇవి బాగున్నాయా అని అడుగుతున్నావు అంతే, అంతకుమించి ఏమీ లేదు కదా, అయినా ఇదే ఎమోషన్ నువ్వు ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేస్తావా అనగానే, సరేలే ఇదంతా వదిలే, అయినా నేను యూక్యూన్ కోసం ఒక సన్ గ్లాసెస్ అనేవి కొనాలి, అది కూడా తన బర్త్డే కోసం సెలెక్ట్ చేయొచ్చు కదా అని హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనగానే మన హీరో ఒక లుక్ అనేది ఇస్తాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎందుకని నువ్వు నా వంక అలా చూస్తున్నావు, నేను జస్ట్ సన్ గ్లాసెసే కదా నిన్ను చూడమంది అని అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు ఇక్కడికి రాకముందు నా దగ్గరికి అయితే యూక్యూన్ అయితే వచ్చాడు అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఈ విషయం నాకు తెలుసు అని చెప్పి అంటదన్నమాట. సరే తను నాతో ఒక విషయం అయితే చెప్పాడు, నీకు ఒక విషయం చెప్పాలని చెప్పి, అంటే నాకు కూడా అనిపించింది నిజమే కదా, నాకన్నా తను నీకు చాలా అంటే చాలా మెరుగు, అంటే నాతో కంపేర్ చేస్తే నీకు తను కరెక్ట్ సూటబుల్ అవుతాడు, అంటే నాకన్నా చాలా బెటర్ కూడా అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడనమాట. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకని నువ్వు ఇలా స్ట్రేంజ్గా మాట్లాడుతున్నావు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. మన హీరో అయితే చిట్టి, చాలా థ్యాంక్స్ షెరీ, నువ్వు నా విషయంలో ఎప్పుడూ గివప్ అనేది ఇవ్వాలని చెప్పి అనుకోలేదు, అందుకే ఇప్పుడు మనం ఇలా అయితే కలిసి ఉంటున్నాం అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి థ్యాంక్స్ అనేది చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నువ్వు దీనికి నాకు థ్యాంక్స్ ఏమీ చెప్పక్కర్లేదు కానీ ఫస్ట్ నాకు నువ్వు సన్ గ్లాసెస్ వెతకడంలో హెల్ప్ చేయి, నేను అసలే యూక్యూన్కి తన బర్త్డే గిఫ్ట్ కింద తీసుకొస్తానని మరీ చెప్పాను, సో నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా, అయినా నీకు ఒక విషయం తెలుసా, తను కూడా నిన్ను ఒక మంచి ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాడు, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు తను నీ గురించి చాలా అంటే చాలా వరి అయ్యాడు తెలుసా, అంటే దానికి తోడు నువ్వు ఇక్కడున్నావని తను నాకు చెప్పాడు, అండ్ ఇంకొకటి నీ అడ్రస్ కూడా తను ఇచ్చాడు, ఒకవేళ నీ అడ్రస్ అనేది నాకు తెలియకపోతే ఈ టైంలో ఇంకా నిన్ను వెతుక్కుంటూనే ఉండేదాన్ని, అండ్ ఇక్కడ ఉండేదాన్ని కాదు, మన ఇద్దరం ఇలా ఉండేవాళ్ళం కూడా కాదు, నాకు ఇవన్నీ తనే చెప్పాడు, అండ్ హాంకాంగ్ వచ్చింది కూడా నా కోసమే, తను నీ గురించి వరి అవ్వేవాడు, నా దగ్గర అనేవాడు, సో మన కోసం అని చెప్పి తను ఇంతలా చేశాడు, నువ్వు గనక ఇక్కడ ఉన్నావని తను ముందే కనిపెట్టి నాకు చెప్పకపోతే నిజంగా నేను వచ్చేదాన్నే కాదు కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. మనం కంపల్సరీ తనకి థ్యాంక్స్ చెప్పాలి, ఓకేనా అనేసరికి సరే చెప్దాం, నీకు ఒక విషయం తెలుసా, మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటారు, మీ ఇద్దరిలో ఒకరు సంతోషంగా లేకపోతే ఇంకొకరు కూడా బాధపడతారు, మీరు ఒకరి ఆనందం కోసం ఒకరైతే ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు, ఇదైతే నేను చాలాసార్లు గమనించాను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట యూక్యూన్ గురించి అండ్ హీరోయిన్ గురించి. హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా హీరోయిన్ వాళ్ళైతే వెంటనే హీరో వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని థింగ్స్ అనేవి కూడా తీసుకువెళ్తారు. ఇంకా వెంటనే నా కజిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీ అని చెప్పి ఇంకా హీరోయిన్కి అయితే థ్యాంక్స్ చెప్తారు, రెడ్ వైన్ అనేది తీసుకొచ్చారని చెప్పి. ఇంకా అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అడుగుతాడు తన కజిన్, నువ్వు నా కోసం అని చెప్పి 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డావు, థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే మేము ఎలా సర్వైవ్ అయ్యే వాళ్ళమో కూడా నాకు తెలియదు అని చెప్పి ఇంకా హీరోకి థ్యాంక్స్ చెప్పేసరికి హీరో అయితే ఏం పర్లేదు అని చెప్పి అంటాడనమాట. సరే కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు చాలా తెలివైన వాడివి, నీ మ్యాథ్స్ కెరియర్ని నువ్వు అసలు వదులుకో మాకు, దానివల్ల నువ్వు చాలా స్ట్రాటజీస్ వేయగలవు అని చెప్పి సలహా కూడా హీరోకి ఇస్తాడనమాట. ఇంకా హీరో కూడా సరే నేను అలాగే చేస్తాను, కానీ నేనైతే వాటిని వేస్ట్ చేయాలని చెప్పి అనుకోవడం లేదు అనగానే ఇంకా హీరో అయితే అంటాడనమాట, నేను మళ్ళీ హాంకాంగ్ అనేది వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా, నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటాను అని చెప్పి హీరో అయితే అందరికీ చెప్తాడు. ఇది విన్న వెంటనే తన కజిన్ అయితే అంటాడు, అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఏంటి, నువ్వు ఆల్రెడీ ఇక్కడ యూనివర్సిటీకి అనేది వెళ్తున్నావు కదా, అండ్ ఫైనాన్స్ కూడా చేస్తున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవడం అనేది టైం వేస్ట్ పని, అండ్ నువ్వు ఇది మేనేజ్ చేయాలి అక్కడ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది, సో నీకు అడ్వాంటేజ్ అయింది మాత్రమే చూస్ చేసుకో అని చెప్పి అనేసరికి నాకు ఏదైనా అడ్వాంటేజ్గా మలుచుకునే క్యాపబిలిటీ అయితే ఉంది అని అంటాడనమాట. సరేలే ఇదంతా డిస్కషన్ ఎందుకు కానీ సరే భోజనం అయితే చెయ్యు అని చెప్పి అందరూ కలిసి భోజనం అనేది చేస్తారన్నమాట. ఇంకా హీరోయిన్
అయితే వెళ్లే ముందు అడుగుతూ ఉంటుంది, నిజంగా నువ్వు హోయాంకి రావడానికి ఇదంతా ప్లాన్ చేసుకున్నావా? కానీ నీకు ఇదంతా చాలా స్ట్రెస్గా అయిపోతుంది కదా, మళ్ళీ నువ్వు అక్కడ చదవాలంటే మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి, దానికోసం ప్రిపేర్ అవ్వాలి, దానివల్ల నీకు మళ్ళీ ఎక్స్ట్రా 2 years అనేది టైం పడుతుంది అని హీరోయిన్ అనేసరికి హీరో అయితే అంటాడు, నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనిద్దరం కలిసి ఒకే కాలేజ్లో చదువుదాము, రోజు కలిసి తిందామని చెప్పి, అది ఈ మార్గంనైనా నేను చెయ్యొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. నేను మళ్ళీ కష్టపడి రాయగలను, నాకు క్యాపబిలిటీ అనేది ఉంది, దాంట్లో ఏముంది, నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, కానీ దీన్ని బట్టి చూసుకుంటే నేను 1 సంవత్సరం మాత్రమే నీతో కలిసి ఉండగలను అనగానే, కానీ హీరోయిన్ అయితే అంటదన్నమాట, కానీ దీనివల్ల నీకు చాలా ప్రెషర్ అనేది పడుతుంది, ఇప్పుడు హోయాంగ్ వచ్చి అక్కడ చదువుకొని మళ్ళీ నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ చేయాలంటే ఇంకా టైం అనేది పడుతుంది కదా, ఒక్కసారి ఆలోచించుకో అనగానే, అదేమీ లేదు, ఆ 1 సంవత్సరమైనా నేను నీతో కలిసి ఉండొచ్చు అని చెప్పి చిన్న స్వార్థంతో మాత్రమే ఇదంతా చేస్తున్నాను, నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు నీతో కలిసి ఉండాలి, కలిసి చదువుకోవాలని చెప్పి ఉందని, ఇలా చేస్తే నేను కలిసి ఉండొచ్చు అని చెప్పి అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అయితే కుకింగ్కి కావాల్సిన థింగ్స్ అనేవి కొంటూ ఉంటారన్నమాట. కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అనేవి కొను, నా దగ్గర ఆల్రెడీ మనీ అనేవి ఉన్నాయి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా అన్ని థింగ్స్ కొని అంటే అక్కడ కావాల్సిన కుకింగ్కి ఇంగ్రీడియంట్స్ కూడా కొంటదన్నమాట. ఇది ఓకే కదా అని చెప్పి హీరోయిన్ని అడిగి మరీ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా బిల్ కౌంటర్లోకి వెళ్ళేసరికి హీరో అయితే అక్కడ ఒకటైతే చూస్తాడనమాట. ఇంకా అలా చూస్తూనే ఉంటాడు, అదేంటో కాదు హీరో చూసేది అక్కడ ఉన్న కాండమ్స్ అనమాట. ఇంకా హీరో అయితే అవన్నీ చూసి ఇంకా సైలెంట్గా అయితే అయిపోతాడు. కానీ మన హీరో అటువైపు చూడడం అనేది మన హీరోయిన్ అయితే గమనిస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే గమనించి హీరోయిన్ అయితే అడుగుతుంది, సరే నీకు కావాలంటే కొనుక్కో అని చెప్పి హీరోతో అనేసరికి మన హీరోకి అర్థమవుదు, ఏంటి అని చెప్పి అనేసరికి, నాకు అర్థమైంది, నీకు కావాలంటే నేను కొనిస్తాను సరేనా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. కొనిస్తావా అని చెప్పి హీరో కొంచెం విచిత్రంగా అయితే చూస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాకు తెలుసు నీకు చాలా ప్రెషర్ అనేది ఉంటుందని చెప్పి, కానీ నువ్వు నాకు తెలీదు అని చెప్పి అనుకుంటున్నావు, నేనేమి ఇబ్బంది అయితే పడను, నీకు కావాలంటే నువ్వు కొనుక్కోవచ్చు, కావాలంటే నీ కోసం నేను కొనిస్తాను, నాకు అర్థమవుతుందిలే నీ ఫీలింగ్స్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. కానీ హీరో మాత్రం వేరేలా అర్థం చేసుకుంటాడనమాట. నువ్వు సీరియస్గానే చెప్తున్నావా ఇదంతా, నీకు ఓకేనా అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. అఫ్కోర్స్ నాకు ఓకే, నేను ఆల్రెడీ చూశాను అంతా అని చెప్పి అంటది. నేను నీ విండో దగ్గర సిగరెట్ ప్యాకెట్ అది చూశాను, నువ్వు స్మోక్ చేస్తావు కదా, నాకు ఈ విషయం తెలుసు, నా దగ్గర దాయాల్సిన అవసరం అంతకన్నా ఏమీ లేదు, కావాలంటే నేనే నీ కోసం కొంటాను ఆగు అని చెప్పి అక్కడున్న సిగరెట్స్ అనేవి కొంటూ ఉంటుంది. నీకేది ఇష్టం, ఇది ఇష్టమా, నీకు ఇది నచ్చిందా చెప్పు నేను తీస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అన్ని తీస్తుండేసరికి అక్కడ కాండమ్ ప్యాకెట్స్ కూడా చూస్తుంది అనమాట. ఇంకా అది చూసి హీరోయిన్కి అయితే ఫుల్గా అర్థమైపోతుంది, హీరో ఇందాక నుంచి చూసింది సిగరెట్ ప్యాకెట్స్ కాదు ఇవి అని చెప్పి. ఇంకా తనకి కొంచెం యాక్వర్డ్గా అనిపిస్తుంది అనమాట. మన హీరో మాత్రం ఫుల్గా నవ్వుకుంటాడు హీరోయిన్ మాటలకి అన్నిటికి, అన్ని 2 in 1 మాటల్లా ఉన్నాయని చెప్పి. మన హీరోయిన్ మాత్రం నవ్వమాకు అని చెప్పి అంటది. ఇంకా ఇద్దరు అయితే కుకింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇద్దరికి కొంచెం ఎంబారెసింగ్గా అయితే అనిపిస్తుంది. సరే వీళ్ళు తిందాం అనుకునేసరికి అక్కడ యాన్ కూడా వస్తాడు. ఇంకా హీరోయిన్ యాన్ కూడా తినమంటది అనమాట. నేను అంత బాగా వండకపోవచ్చు కానీ తినండి బ్రదర్ అని చెప్పి అనడంతో యాన్ కూడా పర్లేదు సిస్ అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, అయినా తను ఇక్కడికి ఎలా వచ్చాడు, మీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడో నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఇక్కడ యాన్ అయితే అంటాడు, నేను నీకు చెప్తాను కానీ నువ్వు మాత్రం ఏడ్ చేస్తావేమో అని నాకు భయంగా ఉంది, చెప్పమంటావా అని అనేసరికి ఇక్కడ హీరో అయితే అంటాడు, నిజమే తను చాలా సెన్సిటివ్, తనకి చెప్పావంటే ఇప్పుడు చిన్నపిల్లలాగా ఏడుస్తుంది, అవసరమా యాన్ అని అనేసరికి హీరోయిన్ అయితే, అయ్యో అలా అంటావేంటి, పర్లేదు మీరు చెప్పండి బ్రదర్, తను అసలు ఎలా వచ్చాడు, మీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడు చెప్పొచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. ఇంకా అలా అడిగేసరికి యాన్ కూడా సరే అయితే నేను నీకు చెప్తాను వీడు ఎలా వచ్చాడనేది. ఫస్ట్ వీడు రాగానే నాకు ఎలా అనిపించాడంటే వీడికి చాలా స్టూపిడ్ అండ్ ఇంకా వీడు చాలా అగ్రెసివ్, ఎవరితోని మంచిగా కలవడు అండ్ వీడు పొగరు ఎక్కువ అన్నట్టు అనిపించేది. మా నాన్నగారికి అయితే వీడిని చూస్తే ఒళ్ళు మండిపోయేది తెలుసా, ఎలా అంటే వీడిని ఎప్పుడు ఇంట్లో నుంచి గెంటేద్దామా లేదా వీడిని ఒక తన్ను తందామా అని చెప్పి చూసేవారు. మా నాన్నగారు ఎన్ని తిట్టినా సరే నాకేమీ పట్టదు, నేను చాలా టఫ్ మ్యాన్ని అన్నట్టయితే బిహేవ్ చేసేవాడు. అసలు మా నాన్నగారికి వీడు ఒక్క పట్టాను కూడా నచ్చేవాడు కాదు, అందుకే బహుశా నాకు వీడు నా ఫ్రెండ్ అయ్యాడు అండ్ నాకైతే వీడు బాగానే నచ్చాడు. నీకొక విషయం తెలుసా, వీడు రెంట్ పే చేయలేదని మా నాన్న వీడిని ఒక తన్ని మరీ గెంటేద్దాం అనుకున్నారు, కానీ ఆ టైంలో నేను మనీ ఇచ్చి మరీ హెల్ప్ చేశాను. సో ఈ విధంగా మేమిద్దరు అయితే ఫ్రెండ్స్ అయ్యాము, అలా వాడికి నేను హెల్ప్ చేస్తే వాడు కూడా నాకు కొన్ని విషయాల్లో అయితే హెల్ప్ చేశాడు అని చెప్పి ఇద్దరు గురించి ఇద్దరు చెప్పుకుంటారన్నమాట. ఇంకా యాన్ అయితే హీరోని అయితే పొగుడుతూ ఉంటాడు. నీకు ఇంకో విషయం తెలుసా, మగవాడు ఎప్పుడు ఆడదాని ముందు నుంచొని మరీ ఏడవలేడు, ఎందుకంటే వాడికి కొంచెం పరువు అనేది ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఏం చేసేవాడంటే టైటానిక్ మూవీ అనేది పెట్టుకునేవారు. అందరూ అయితే ఇక్కడ హీరోయిన్ ఇద్దరు చనిపోయారని చెప్పి బాధపడుతూ ఉంటారు, కానీ ఈడు మాత్రం హీరోయిన్ ఎందుకని వాడుతూనే ఉంది, నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని ఏడ్చేవాడు, విచిత్రంగాడు అని చెప్పి అంటారు. అలా ఆ రోజు ఇద్దరు అయితే
అయితే ఇంటిమేట్ అనేది అవుతారన్నమాట. ఇంకా ఇంటిమేట్ అయ్యాక హీరోయిన్ అయితే వెంటనే తన ఫ్రెండ్ అయిన ఏయునికి అయితే కాల్ చేస్తుంది. ఏయున్ అయితే ఏమైంది అని అడగగానే నేను ఇప్పుడు హాంకాంగ్లో ఉన్నా అనగానే ఈ విషయం నాకు తెలుసు అని చెప్పి ఏయున్ అయితే అంటదన్నమాట. మళ్ళీ హీరోయిన్ అయితే అంటది నేను హీరోని కూడా కనిపెట్టేశాను తెలుసా అని చెప్పిన వెంటనే అవునా ఈ విషయం కూడా నాకు తెలుసు అని చెప్పి ఇక్కడ ఏయున్ అయితే అంటదన్నమాట. అసలు ఈ టైంలో ఇప్పుడు ఎందుకు కాల్ చేసావో చెప్తావా నాకు అని అనగానే ఇప్పుడు వరకు నేను తనతోనే ఉన్నాను అని అంటదన్నమాట. అంటే నువ్వు 3 రోజులు అంటే 4 nights తనతో ఉన్నావు అంతేనా అని అనగానే అంతే కానీ మా ఇద్దరి మధ్య అని చెప్పి సాగదీసేసరికి ఇంకా ఏయునికి అర్థమైపోతుంది అన్నమాట. వస్తే నువ్వు చెప్పేది అదేనా, ఓకే ఓకే నాకు అర్థమైందిలే నేను అంత పొడిగించను అనగానే సరే కానీ ఇది చెప్పు నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావా అన్హ్యాపీగా ఫీల్ అయ్యావా, నువ్వు బాగానే ఉన్నావు కదా ఎలా ఫీల్ అయ్యావో ముందు అది చెప్పు నాకు అని చెప్పి ఏయునైతే అడుగుతుంది అన్నమాట హీరోయిన్ని. కానీ హీరోయిన్ అయితే చెప్తుంది నేను హ్యాపీనా అన్హ్యాపీనా అంటే నాకు హ్యాపీగానే అనిపించింది కానీ నాకు తెలియడం లేదే, కొన్నిసార్లు నాకు పాస్ట్లో ఉన్న విషయాలన్నీ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది, దీనివల్ల నాకు రిలేషన్లో ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటావా, కానీ ప్రజెంట్ మాత్రం నేను హ్యాపీగా అయితే ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే ఇక్కడ ఏయున్కి చెప్తాదన్నమాట. ఇలా చెప్పడంతో ఏయున్ అయితే అంటది నువ్వు ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నావు కదా ఎందుకని పాస్ట్ని తలుచుకుంటున్నావు, హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను నువ్వైతే గొడవలు పడి టైం అనేది వేస్ట్ చేసుకోమాకు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఫోన్ పెట్టేసి మళ్ళీ మీరిద్దరు కలిసి ఉండడమే మంచిదని నేను అనుకుంటున్నాను, ఇంతకన్నా మంచి సలహా నేనైతే ఇవ్వలేను. కానీ నాకు ఒకటే బాధగా ఉంది, నువ్వు నాకు ఈ సీక్రెట్ చెప్పావు కానీ నువ్వు నాకన్నా ముందు చెప్పేశావు, అదే నాకు నచ్చలేదు. నేను ఎప్పుడు నీకన్నా ముందే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తానేమో అని అనుకున్నా కానీ ఇప్పుడు నాకన్నా ముందే ఎక్స్పీరియన్స్ చేసేసావు అని అనగానే సరే నేను నీకు ఒకటే చెప్పగలను, నీ మనసు పూర్తిగా ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళ కోసం మాత్రమే స్టాండ్ అనేది తీసుకో, అప్పుడు నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఎలా అయితే ఇప్పుడు నేను హీరోతో ఉన్నానో అలాగా, నీకు అర్థమవుతుంది కదా, నిన్ను నువ్వు ఫోర్స్ చేసుకోమాకు ఎవరి కోసము అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఇంకా హీరోయిన్ మాటలైతే ఇక్కడ ఏయున్కి క్లియర్గా అయితే అర్థమవుతాయి. ఇంకా ఏయున్ కూడా సరే అయితే అని చెప్పి అంటదన్నమాట. నాకు ఫస్ట్లో అయితే ఇలాంటి భయమేనే లేదు ఎందుకంటే హీరోతో నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా ఏయున్ కూడా సరే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని అంటది. ఇంకా హీరోయిన్ అయితే మళ్ళీ హాంగ్యాంగ్ అనేది వెళ్ళాల్సిన టైం అనేది వచ్చేస్తుంది అన్నమాట. కానీ హీరోయిన్కి ఇష్టమైతే ఉండదు, హీరో అయితే తప్పదు వెళ్ళాలి అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడికైతే పంపిస్తాడనమాట. ఇంకా హీరోయిన్ వెళ్ళగానే నేను రీచ్ అయిపోయాను అని చెప్పి ఇక్కడ హీరోకి అయితే కాల్ చేస్తుంది అండ్ తన ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ అనేది చేస్తుంది అన్నమాట. యూక్యూన్కి అయితే మన హీరోయిన్ అయితే మెసేజ్ చేస్తుంది నేను హాంకాంగ్ నుంచి తిరిగి అనేది వచ్చేసాను, నిన్నొకసారి మీట్ అవ్వాలనుకుంటున్నాను, నువ్వు మా కాలేజ్కి వస్తావా అని చెప్పి హీరోయిన్ అయితే మెసేజ్ అనేది పెడతాదన్నమాట యూక్యూన్కి. నీకోసం నేను సన్ గ్లాసెస్ అనేది కూడా తీసుకొచ్చా, ఇవి నీకు కరెక్ట్గా సెట్ అయితే అవుతాయి అండ్ హీరో అయితే నీకు మరీ చెప్పాడు థ్యాంక్స్ చెప్పమని, అందుకే ఒకసారి రావచ్చు కదా అని చెప్పి ఏయున్కి అయితే హీరోయిన్ మెసేజ్ అనేది చేస్తుందన్నమాట. ఈ మెసేజ్లన్నీ ఏయున్ అయితే చదివి ఇంకా హీరోయిన్కి అయితే రిప్లై ఇస్తాడు నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నాను నా అకాడమిక్ ఎగ్జామ్స్కి, నాకు అసలు టైం లేదు నిన్ను కలిసే అంత, అకాడమిక్స్ ఎగ్జామ్స్ అయిపోగానే నేను ఇంటర్వ్యూకి కెనడా కూడా వెళ్ళాలి, సో నాకు అసలు టైం లేదు. సరే హీరో నాకు థ్యాంక్స్ అనేది చెప్పమన్నాడు కదా, ఆ సన్ గ్లాసెస్ అనేవి నేను తీసుకుంటా, అది కూడా నీ చేతులతో కాదు తను ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో అప్పుడే తన చేతుల మీదుగా సన్ గ్లాసెస్ అనేవి తీసుకుంటానని వాడికైతే చెప్పు, సరేనా, ఇంకా టైం వేస్ట్ అనేది త్వరగా చేయకుండా ఇంటికైతే వచ్చేమాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే ఇలానే చెప్తాను తనకి అనగానే ఇంకా యూక్యూన్ కూడా ఇలాగే చెప్పు అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి తనకు కావాల్సింది కూడా హీరోయిన్ హ్యాపీగా ఉండడమే. ఇక్కడ మనకి ఏయున్ని చూపిస్తారు. ఏయున్ అయితే తన ఆన్లైన్ స్టోర్ చాలా అంటే చాలా బాగా అయితే రన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా తనకు కావాల్సిన ఆర్డర్స్ అన్ని వాళ్ళ నాన్నగారు అయితే చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నగారు అయితే చెప్తారన్నమాట మనకి చాలా ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి, అది కూడా వరల్డ్ వైడ్ నుంచి. అండ్ ఇంకా అప్పుడే ఇక్కడ ఒక మెసేజ్ కూడా వచ్చిందమ్మా, నాకు తెలిసినంత వరకు చెర్రీనే సెండ్ చేసింది చూడు అని చెప్పి చూపిస్తారు. యాక్చువల్గా హీరోయిన్ ఏ మెసేజ్ అనేది పెడతాదంటే ఇక్కడ హీరోయిన్ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ అనేవి పెడతాదన్నమాట. ఇంక ఈ ఫొటోస్ అనేవి చూసి వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికి మన చెర్రీ అనుకున్నట్టే ఆ అబ్బాయిని అయితే కనిపెట్టింది, ఇంకా చూసావా పట్టని విక్రమార్కుల్లా ఉంది ఈ పిల్ల అని చెప్పి హీరోయిన్ అయితే పొగడేస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ అయితే ఇంకా రోజు హీరోతో వీడియో కాల్స్ అనేవి మాట్లాడుతుంది. అలా వీళ్ళిద్దరూ లాంగ్ రిలేషన్షిప్లో అయితే ఉంటారన్నమాట. నేను చాలా మిస్ అవుతున్నాను, త్వరగా వచ్చేయచ్చు కదా అని హీరోయిన్ అయితే అనేసరికి హీరో కూడా సరే అంటారు. కానీ ఒకరోజు సడన్గా హీరో అయితే వీడియో కాల్లోకి రాడమాట. హీరోయిన్ అయితే చాలాసేపు వెయిట్ చేస్తుంది, కానీ ఎంతసేపు అయినా హీరో రాకపోయేసరికి హీరోయిన్కి చాలా భయం వేస్తుంది. సరే ఆగు అని చెప్పి మళ్ళీ హీరోకి కాల్ చేద్దామా అని చెప్పి అనుకుంటుంది. కానీ హీరోయిన్ అయితే కాల్ చేయనా వద్దా అని చెప్పి ఆలోచించి అలా అయితే ఉండిపోతుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.